హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఏంటంటే నాకు చాలా వరకు కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఒకటి పెట్టండి అని రావడం జరిగింది గ్రూప్ 2కి సంబంధించి. ఓకే, అయితే మనం ఈరోజు గ్రూప్ 2 సంబంధించి ఏంటంటే పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా చూస్తే ఏజ్ ఎంత ఇచ్చారు, స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, మెయిన్స్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. అలాగైతే ఏంటంటే ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసరికి గ్రూప్ 2లో 42 సంవత్సరాల ఏజ్ లిమిట్ అంటున్నారు. అదేవిధంగా చూస్తే గ్రూప్ 2లో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి 442 పోస్టులేమో ఎగ్జిక్యూటివ్ ఉంది. అదే నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 540 పోస్టులేమో నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తున్నాయి. తర్వాత చూస్తే ఏంటంటే మనకి ఈ ప్రిలిమ్స్ అంటే ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 26, 2017 మనకి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిబ్రవరి 26, 2017 రోజున ఈ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగైతే ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఈ టెస్ట్ అనేది మనకి ఫస్ట్లో ఆన్లైన్లోనే పెడదాం అనుకున్నారు. కాకపోతే ఏంటంటే అప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువగా రావడం వల్ల ఇది ఏంటంటే మన మామూలుగా ఆఫ్లైన్లోనే పెడతారు. ఓఎంఆర్ షీటు ఆ విధంగా ఉండేటట్టు పెడుతూ ఉంటారనమాట. ఇది మామూలుగానే ఉంటుంది. ఇది 150 మార్క్స్ ఉంటుంది మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏంటంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే మనకు అంత మంచిది అనమాట. స్క్రీనింగ్ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ రావాలి ఏంటంటే కట్ ఆఫ్ మార్కులు ఎంతని ఉండదు. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మామూలుగా మీరు ఒకటి రాస్తారని ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు ఏ విధంగా పిలుస్తున్నారంటే స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగినప్పుడు మనకి 1:50 రేషియోలో ఉండేటట్టుగా పిలుస్తారనమాట. అంటే ఏంటి, ఒక పోస్ట్కి వచ్చేసరికి 50 మంది పోటీ పడేటట్టుగా మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఆ విధంగా పిలుస్తారు. ఓకే, అంటే ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్లో చాలామందిని తీసేసి లక్షల్లో వస్తాయి కదా అప్లికేషన్స్, తీసేసి మెయిన్ ఎగ్జామ్స్ మెయిన్ టెస్ట్ రాసే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఒక పోస్ట్కి వచ్చేసి 50 మంది పోటీ పడేటట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ముందు యూట్యూబ్లో చూద్దాము. అలాగైతే మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ టెస్ట్కి ఏంటంటే బిలో 25,000 లోపు ఉండే అప్పుడు అది ఆన్లైన్లో జరుగుద్దని అంటున్నారు. ఓకే, ఏదేమైతేనే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ గురించి మీరు చేయమన్నారు కదా, నేను చేశాను యూట్యూబ్ అనేది. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రతి ఒక్క బిట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా ఆన్సర్ చేసుకుంటూ ఉండాలి. చాలా డీప్గా మనం చదివినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, మనల్ని మెయిన్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ చేసేటప్పుడు ఒక పోస్ట్కి వచ్చేసి 50 మంది పోటీ పడేటట్టుగా పిలవడం జరుగుతుంది. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ముందు యూట్యూబ్లో చూద్దాము. మీరేంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మా ఛానల్లో చాలా వరకు వీడియోస్ అనేవి మీ గురించి తయారు చేయబడినవి. మీరు ఒక్కొక్క వీడియోను చూస్తే మీకు ఏంటంటే చాలా వరకు నాలెడ్జ్ వస్తుంది, చాలా వరకు బిట్స్ అనేవి తెలుసుకోగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.